మ్యామ్ ఫైనల్‌గా ఒకటి అంటే ఇది ఖచ్చితంగా మహిళలకి అవేర్‌నెస్ రావాలి. దీంట్లో పాయింట్స్ గూడా మనం ఆ విధంగానే చెప్పాం కాబట్టి, ఎక్కడ షై అవ్వద్దు. ఏదైనా కూడా మనం ఫీల్ ఫ్రీ ఉండాలి అన్నట్టే మనం చెప్పాము. ఇంకా కూడా మహిళలకి చాలా అవేర్‌నెస్ రావాలి దీనికి సంబంధించి కూడా. ఎందుకంటే అది మన సెల్ఫ్ కాబట్టి ఖచ్చితంగా అది అందరికీ అవేర్‌నెస్ కావాలి. ఎందుకంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు అని నేను అనుకుంటున్నాను. మనం మాట్లాడిన సబ్జెక్ట్ అయితే ఫైనల్‌గా యూరిన్ మనం ఎంతసేపు ఆపుకోవచ్చు? అంటే ఎమర్జెన్సీ పర్పస్‌లో గనుక ఉన్నట్లయితే ఎంతసేపు ఆపుకుంటే మనం సేఫ్? యాహ్! సో, మనకి యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత 30 మినిట్స్ ఈస్ ద బెస్ట్ టైమ్ అమ్మ. 30 మినిట్స్ కంటే ఎక్కువ ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో, కొంతమందికేంటంటే ఆ ఫీలింగ్ రావడానికే టైం పడతది. కొంతమందికి ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమందికేంటంటే 4 అవర్స్ అయినా కూడా ఆ ఫీల్ రాదు. అంటే మన బ్లాడర్ ఎంత వరకైతే కెపాసిటీ హోల్డ్ చేస్తుందో అందరూ ప్రతి 2 అవర్స్‌కి యూరిన్‌కి వెళ్ళాలని నేను చెప్పడం లేదు. మనకి ఎప్పుడైతే మన బ్లాడర్ మనకి చెప్తుందో నన్ను రిలీజ్ చెయ్యి అని, ఆ తర్వాత 30 మినిట్స్ కంటే హోల్డ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ 30 మినిట్స్ కంటే ఎక్కువ సేపు మీరు హోల్డ్ చేసిన తర్వాత మీరు రిలీజ్ చేశారనుకోండి, ఇమ్మీడియేట్‌గా 4 గ్లాసులు వాటర్ తాగండి. ఓకే. ఏమవుతుందంటే మీరిప్పుడు హోల్డ్ హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సేపు హోల్డ్ చేస్తున్నప్పుడు బాక్టీరియా ఫార్మ్ అవుతుంది కదా నాన్న. మీరు ఇమ్మీడియేట్‌గా ఒక 4 గ్లాసులు, 3 గ్లాసులు నీళ్ళు తాగితే ఏమవుద్దంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా యూరిన్ ఫార్మ్ అవుతది. సో, అప్పుడేంటంటే ఆల్రెడీ ఏదైనా బాక్టీరియా లోపల ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సింపుల్ నాన్న. మనం ఏదైనా జ్యూస్ బాటిల్‌లో తాగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా ఇలా కుదిలించి తాగుతాం గదా! ఎందుకంటే లోపల ఏమన్నా మిగిలిపోయిన జ్యూస్ ఉంటే కూడా వచ్చేయాలి అనేసి. ఇది కూడా సేమ్. యూరిన్‌లో ఎక్కడైనా మనకి మూత్రాశయంలో ఎక్కడైనా కొంచెం ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి ఉంటే గూడా ఇమ్మీడియేట్‌గా కొన్ని వాటర్ పోస్తే కొట్టుకుపోతుంది అలాగా. రైట్. యెస్. థాంక్ యూ సో మచ్ మా.